శాసన వ్యవస్థ ఆధ్వర్యంలో ఈ రోజు ఆట విడుపు కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టారు. చాలా బాగా పార్టిసిపేట్ చేసి అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి గేమ్స్ ఆడుతున్నారు. సో మనతో మాట్లాడడానికి వంక వరప్రసాద్ గారు ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఇంతమంది ఒకే చోట గ్యాదర్ అయ్యి ప్రజల సమస్యల నుండి తేరుకొని నిత్యం బిజీగా ఉండే మీరు ఇప్పుడు ఆట విడుపు కార్యక్రమానికి రావడం ఎలా అనిపిస్తుంది? ఈ బడ్జెట్ సమావేశాల్లో ఎక్కువగా డిస్కషన్స్ ఉంటాయి. పొలిటికల్ పార్టీస్ మధ్య చాలా హీట్ డిస్కషన్స్ అవుతూ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఇలాంటి ఆటలు ఉండడం మూలంగా కొంత రిలీఫ్ జరిగి, ఇంకా కోఆర్డినేషన్ రిలేషన్ పెరిగి, ఇంకా మంచి చర్చలు, ఇంకా చాలా స్పోర్టివ్ గా ఉండి చాలా పాజిటివ్ గా చర్చలు ఉంటాయని నేను భావిస్తున్నాను. చాలా మంది వైసీపీ వాళ్ళు కూడా ఎక్కువ వచ్చిన మూమెంట్స్ అయితే మీరు ఒక్కలే కనిపిస్తున్నారు. సో మీరు ఏ గేమ్ లో పార్టిసిపేట్ చేశారు? పర్సనల్ గా మీకు ఏ గేమ్ అంటే వైసీపీ నుంచి మొత్తం 10 మంది దాకా వచ్చాము. కొంతమంది రేపు వచ్చి అటెండ్ అవుతున్నారు, రేపు కొంతమంది క్రికెట్ ఆడుతున్నారు. నాకు జనరల్గా కబడ్డీ ఒకటి ఇంట్రెస్ట్, అలాగే షటిల్ ఇంట్రెస్ట్. ఆల్రెడీ నేను రన్నింగ్ లో పార్టిసిపేట్ చేసి సెకండ్ ప్రైజ్ వచ్చింది. సో అలాగా మనం పార్టిసిపేట్ చేసుకుంటే స్పోర్ట్స్ లో మొత్తం మన కాన్స్టిట్యూన్సీ వాళ్ళందరూ కూడా, పీపుల్ అందరూ కూడా స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ పెంచుకుంటారు. అది దట్ ద మోటివ్. సో రేపు ఎవరెవరు రాబోతున్నారు సార్? వైసీపీ నుండి మొత్తం 11 మంది కూడా టీం అయితే ఉన్నారు. సో రేపు ఎందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు? రేపు చాలా మంది వస్తున్నారు. చాలా మంది వచ్చి అన్ని యాక్టివిటీస్ పార్టిసిపేట్ చేస్తారు. జగన్ గారు వచ్చే మూమెంట్ ఏమన్నా? ఎమ్మెల్సీలు వస్తారు, ఎమ్మెల్యే రావట్లేదు. ఎమ్మెల్సీలు మాత్రం వస్తుంటారు.